ఇక పట్టాభిషేకం పూర్తయింది, మొదలైంది, మొత్తం కొత్త చర్చ మొదలైపోయింది. కీలక శాఖలు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఇప్పటికే హోంశాఖ విషయంలో పవన్ కళ్యాణ్ పేరు ప్రచారం జోరందుకుంది. మరోవైపు కీలక శాఖ అయినటువంటి అసలు రాష్ట్రానికి నిధులకు సంబంధించిన అంశమైనటువంటి ఆర్థిక శాఖ విషయంలో అనేక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అయితే ఆర్థిక శాఖ ఎవరికి ఇవ్వబోతున్నారని ఒక చర్చ ప్రారంభమైంది. చంద్రబాబు క్యాబినెట్ లో ఆర్థిక మంత్రి ఎవరనేది కూడా ఒక ప్రశ్న ప్రారంభమైంది. అయితే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా యనమల పనిచేశారు, కానీ ఈసారి ఆయనకి మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆయన ఆ శాఖకు సంబంధించి ఎవరికి కేటాయించబోతున్నారని ఒక ప్రచారం జోరందుకుంది. దానికి సంబంధించి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమైంది. కాంగ్రెస్ హయాంలో పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి ఆర్థిక మంత్రి అవుతారని ఒక ప్రచారం కూడా జోరందుకుంది. ఒక ప్రశ్న కూడా స్టార్ట్ అయింది. ఇన్ఫాక్ట్ ఆయన చివరి నిమిషంలో అంటే వైసీపీలో గత ప్రభుత్వంలో కూడా ఆయన పనిచేశారు, కానీ ఎన్నికలకు ఒక 6 నెలల ముందుగానే ఆయన టీడీపీలో చేరిపోయారు. ఒక పెద్ద ఎత్తున ఒక సంచలనం అని చెప్పాలి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిన నేపథ్యంలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఆయనకి ఇప్పుడు ఆర్థిక శాఖ ఇవ్వబోతున్న ఒక ప్రచారం కూడా అందుకుంది. ఎందుకంటే గతంలో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కావచ్చు, రోషయ్య సమయంలో కూడా కొన్ని కీలక బాధ్యతలు ఆయన చేపట్టారు. సో గతంలో కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఒక విషయం చూస్తున్నాం మనం. సో లేదంటే పయ్యావుల కేశవ్ కూడా ఇస్తారు అనే ఒక విషయం కూడా ప్రస్తుతం ప్రచారం జోరందుకుంది. అయితే వైసీపీ హయాంలో పిఎస్సి చైర్మన్ కూడా పనిచేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయంలో పయ్యావుల కేశవ్ కూడా చాలా కీలక కొంత బాధ్యతలు కూడా చేపట్టారు. ఇకపోతే ఆర్థిక అంశాలపై పట్టు కూడా సాధించారు పయ్యావుల కేశవులు. సో ఓవరాల్గా ఇద్దరి మధ్యలో కొన్ని స్పెక్యులేషన్ నడుస్తున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డియా లేదంటే పయ్యావుల కేశవుల, ఇద్దరి మధ్యలో ఈ చర్చ కొనసాగుతుంది. ఆర్థిక శాఖ ఎవరికి అనే విషయంలో రకరకాల ఊహాగానాలు బయటకు వినిపిస్తున్నాయి. సో చాలా కీలకమైన శాఖ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలన్నా, నిధుల విషయంలో అనేక సమకూర్చుకోవాలనుకున్నా కూడా అనేక రకాల ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ చాలా కీలక పాత్ర పోషించబోతోంది. సో ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ఎవరిని వరించబోతోంది, ఆర్థిక శాఖకి ఎవరు ఆ పదవిని అధిరోహించబోతున్నారని ఒక స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది, ఒక ప్రశ్న కూడా స్టార్ట్ అయింది. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎవరు ఏ పోర్ట్ఫోలియో పనిచేయబోతున్నారు, ఎవరికి ఏ శాఖ అనేది కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇద్దరి మధ్య ఈ చర్చ కొనసాగుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి లేదా పయ్యావుల కేశవులు. సో గతంలో వైసీపీ హయాంలో కూడా ఆనం రామనారాయణ రెడ్డి ఆ ప్రభుత్వంలో కూడా పనిచేశారు. సో గతంలో కూడా ఆయన అనేక రకాలుగా పనిచేసిన అనుభవం అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి తన మార్క్ పాలిటిక్స్ని చూపించారు. సో పయ్యావుల కేశవ్ కూడా ఇప్పుడు అదే ఆర్థిక శాఖ విషయంలో కొంత పోటీ పడుతున్నారు, లేకపోతే ఆ స్పెక్యులేషన్స్లో ఉన్నారని కూడా చూస్తూ ఉన్నాం. సో కాంగ్రెస్ హయాంలోనే మంత్రిగా పనిచేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఎన్టీఆర్, వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ సుమారుగా పోయిన దిగ్గజాలు వీళ్ళందరూ కూడా ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ కావచ్చు, రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ కావచ్చు, వాళ్ళ యొక్క క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం అయితే ఉంది. వైసీపీ హయాంలో కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈ విషయాలన్నీ ఆనంద్ రామనారాయణ విషయంలో చూస్తూ ఉన్నాం. ఇక పయ్యావుల కేశవ్ విషయానికి వస్తే ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 5వసారి ఎమ్మెల్యే గెలుపొందడం, తొలిసారి క్యాబినెట్లోకి 5 సార్లు ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ క్యాబినెట్లో అవకాశం దొక్కలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆయన క్యాబినెట్లో అవకాశం దొక్కింది. ఉరవకొండ సెంటిమెంట్కు బ్రేకులు వేశారు ఆయన. వైసీపీ హయాంలో పిఎస్సి చైర్మన్ కూడా పయ్యావుల కేశవ్ పనిచేశారు. సో చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి అసలు ఏంటి అక్కడ ఏం చర్చ జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నిద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కీలకమైన ఆర్థిక శాఖ ఎవరిని వరించబోతోంది? పయ్యావుల కేశవ్, ఆ తర్వాత ఆనం రామనారాయణ మధ్య ప్రస్తుతం స్పెక్యులేషన్స్ ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎప్పుడు దీనికి సంబంధించి కొలికి వచ్చే అవకాశం ఉంది? ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? క్యాబినెట్ మంత్రులు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు శాఖల కేటాయింపు అనేది మరి కాసేపట్లో జరగబోతుంది. దానికి సంబంధించిన జిఏడి డిపార్ట్మెంట్ నుంచి మరి కాసేపట్లోనే జీవో వచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా చంద్రబాబు క్యాబినెట్లో ఇప్పుడు కీలకమైన 2 శాఖలు ఉన్నాయి. అవేంటంటే ఆర్థిక, రెవెన్యూ. ఈ 2 శాఖలు చాలా కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక శాఖ కీలకంగా మారబోతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆల్రెడీ 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 11.5 లక్షల కోట్లు అప్పు అవడంతో పాటు ఇప్పుడు కూటమి ఇచ్చినటువంటి హామీల అమలుకు సంబంధించి కీలకంగా వ్యవహరించారు
భరించేది ఆర్థిక శాఖ. కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా ఎవరికి అప్పచెప్పబోతున్నారు, ఆ శాఖ ఎవరికి వెళ్ళబోతున్న ఒక చర్చ నడుస్తుంది. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాల పాటు యనమల రామకృష్ణుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఎవరికి ఆ శాఖ కేటాయిస్తారు? యనమల రామకృష్ణుడు ఆయన పోటీలో లేరు కాబట్టి ప్రస్తుతం ఆ ఆర్థిక శాఖ ఎవరికి కేటాయిస్తారు ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా వినిపిస్తున్న పేరు పయ్యావుల కేశవ్. ఉరవకొండ నుంచి రెండోసారి గెలిచినటువంటి పయ్యావుల కేశవ్ పేరు అయితే బలంగా వినబడుతుంది. దానికి ప్రధాన కారణం ఆయనకి కొంత శాఖ మీద పట్టడంతో పాటు గతంలో 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఆయన వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. దాని మీద చాలా పట్టు ఉంది. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి కానీ రెవెన్యూ ఆర్థిక శాఖ మీద ఆయనకి చాలా పట్టు ఉంది. కాబట్టి ఆయనకి ఆర్థిక శాఖ ఆయనకి కేటాయించే అవకాశం కనబడుతుంది. మరోవైపు కాంగ్రెస్ హయాంలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే పయ్యావుల కేశవ్ వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే వయసు రీత్యా కొంత ఆనం రామనారాయణ రెడ్డి పెద్దవాళ్ళు, పయ్యావుల కేశవ్ యంగగా ఉన్నారు. కాబట్టి పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. దాని మీద పూర్తి స్థాయిలో పట్టుంది. కాబట్టి పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. ఆనం రామనారాయణ రెడ్డికి రెవెన్యూ శాఖ ఇస్తారని ఒక టాక్ నడుస్తుంది. కాబట్టి పయ్యావుల కేశవ్కే దాదాపుగా ఆర్థిక శాఖ ఖరారు అయ్యే అవకాశం కనబడుతుంది. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి కానీ లేకపోతే డెవలప్మెంట్కి సంబంధించి కేటాయింపులు కానీ శాఖ నుంచి సమన్వయం చేసుకుంటూ రెవెన్యూని ఏ విధంగా తీసుకురావాలని దానికి సంబంధించి అంశాలంటి మీద కొంచెం పట్టు ఉండాలి. కాబట్టి పయ్యావుల కేశవ్ వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం కనబడుతుంది. సాయంత్రంలోపు దీనిపైన ఒక క్లారిటీ వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏ శాఖ కేటాయించారు, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ ఇవన్నీ ఎవరికి కేటాయించారనే ఒక వివరాలు సాయంత్రం అయితే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకొంతున్న సమాచారం ప్రకారం అయితే ఆనం పయ్యావులు వీళ్ళిద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ గ్యారంటీ అంటున్నారు. మెజారిటీ చంద్రబాబు మాత్రం పయ్యావుల కేశవ్ వైపే ఆయన అడుగులు వేసే అవకాశం ఉంది. ఆయన వైపే నిర్ణయం ఉండే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్, దీనికి సంబంధించి ఎప్పుడో కొలిక్కోవచ్చు అవకాశం ఉంది. పోర్ట్ఫోలియోస్ గురించి డిస్కషన్ కావచ్చు, అది బహిరంగంగా ఎప్పుడు వెల్లడించే అవకాశం కనబడుతుంది. సాయంత్రానికి జీఏడీ నుంచి దీనికి సంబంధించిన పోర్ట్ఫోలియోలు ఎవరెవరు కేటాయించారు, ఏ శాఖలు ఎవరెవరు కేటాయించారని ఒక జీవో వస్తుంది. ఆ జీవో తర్వాత పూర్తి స్థాయి వాళ్ళు రేపు ఎల్లుండిలో మంత్రులుగా బాధ్యతలు కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా కీలకమైన ఆర్థిక శాఖ ఎవరిని వరించబోతుందని ఒక చర్చ ప్రారంభమైంది. మొత్తం మీద కేబినెట్ మంత్రులు ఎవరైతే తేటతెల్లమైపోయింది, ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిపోయింది. కానీ ఈ కీలకమైన శాఖల విషయంలో కొంత పోర్ట్ఫోలియోస్ విషయంలో కొంత అనేక స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇప్పటికే హోంశాఖ విషయంలో పవన్ కళ్యాణ్కి కేటాయించబోతున్నారని ఒక రకరకాల ఈక్వేషన్స్ ద్వారా అది కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరొక కీలకమైన శాఖకు సంబంధించి ఆర్థిక శాఖ విషయంలో కూడా ఇద్దరు కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఒకటి ఆనం రామనారాయణ రెడ్డి, మరొకరు పయ్యావుల కేశవ్. ఇద్దరు కూడా చాలా సీనియర్ పొలిటీషియన్స్. పయ్యావుల కేశవులు 5 సార్లు ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ ఫర్ ఫస్ట్ టైం ఆయన క్యాబినెట్లోకి వచ్చారు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆనం రామనారాయణ రెడ్డి విషయానికి వస్తే కనుక ఆయన ఎన్టీఆర్, వైఎస్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా మంత్రి పదవుల్లో ఆయన పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం అయితే ఉంది ఆనం రామనారాయణ రెడ్డికి. వైసీపీ హయాంలో కూడా ఆయన పనిచేసిన, అంటే మంత్రి పదవి దక్కకపోయినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇన్ఫాక్ట్ పయ్యావుల కేశవ్ విషయానికి వస్తే కూడా పయ్యావుల కేశవ్ కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో తొలిసారి క్యాబినెట్లోకి అవకాశం దొక్కింది. ఇక ఉరవకొండ సెంటిమెంట్లో కూడా ఆయన బ్రేక్లు వేశారు. వైసీపీ హయాంలో కూడా పిఎస్సి పబ్లిక్ అకౌంటబుల్ కమిటీ అనే దాంట్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. సో అన్నీ కూడా కొన్ని కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. పయ్యావుల కేశవ్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా అంటే ఇన్ఫాక్ట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆనం రామనారాయణ రెడ్డికి ఉన్నప్పటికీ పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వంలో పిఎస్సి చైర్మన్గా వ్యవహరించారు. కాబట్టి కొంత గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అంశాల మీద తప్పొప్పుల విషయంలో కొంత పట్టు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి పయ్యావుల కేశవ్కి కొంత పాజిటివ్గా ఉండబోతుందని ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. చూద్దాం మరి ఆనం రామనారాయణ రెడ్డియా, పయ్యావుల కేశవ్ల ఎవరికి ఈ ఆర్థిక పదవి, ఆర్థిక శాఖ కేటాయించబోతున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.